ఈరోజు ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఫిజిక్స్లో పీవాక్యూస్ మరియు ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఇంత కాన్సెప్ట్ అండ్ దీని మీద క్వశ్చన్స్ కూడా మనం చేయబోతున్నాము ఫుల్గా. ఓకే, ఈక్వేషన్స్ వచ్చి v ఈక్వల్స్ టు u ప్లస్ ఏటీ, s ఈక్వల్స్ టు ut ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్, v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈక్వల్స్ టు as అండ్ s అంత ఈక్వల్స్ టు u ప్లస్ n మైనస్ హాఫ్ ఇంటూ a. Questions. If a body moving with an initial velocity of 5 meters attains a velocity of 15 meters per second in 3 seconds, then the displacement. Formula: v minus u by t. U equals to 5, v equals to 15, t equals to s. That equals to 15 minus 5. A equals to 10 minus 3 meter per second. V square minus u square equals to 2s. S equals to v square minus u square equals by 2a. ఎందుకు మనకు ఆ ఫార్ములా కూడా లేదు. v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈక్వల్స్ 2as. దీని నుంచి ఇదే ఎలా డెరైవ్ అయింది చూద్దాం రండి. ఇప్పుడు s అటు ట్రాన్స్పోజ్ అయిపోయింది. అప్పుడు s ఈక్వల్స్ టు v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ బై 2a. s అటు వెళ్ళిపోయింది, ఇంకా ఇవి రెండు కిందకి వెళ్ళిపోయాయి. 2a ఎస్. ఓకే, ఇలా దట్ ఈక్వల్స్ టు 15 square minus 5 square 2 into 10 by 3 225 by minus 25 by 20 by 3 మీదకి వెళ్ళిపోతుంది అండ్ ఇంటూ అయిపోతుంది. అప్పుడు 200 into 3 by 20 0 క్యాన్సిల్ 2 times 30 meters. ఫస్ట్ క్వశ్చన్ అయితే అయిపోయింది. సెకండ్ క్వశ్చన్కి మూవ్ ఆన్ అయిపోతుంది. మై బాడీ అటెన్స్ వెలాసిటీ ఆఫ్ 2 meters in 2 seconds with an acceleration of 2 meters per second. The displacement of the body is. ఫార్ములా వచ్చి మనకి ఇక్కడ 2 మెథడ్స్ ఉన్నాయి. మనకి ఫస్ట్ మెథడ్ అండ్ సెకండ్ మెథడ్. మీకు ఏది ఈజీగా అనిపిస్తే అది చేయండి. ఓకే, 25 ఈక్వల్స్ టు ఇది 25 ఈక్వల్స్ టు u ప్లస్ 4 into 2. 25 ఈక్వల్స్ టు u ప్లస్ 8. u equals to ut plus half at square. That equals to 17 into 2 plus 1 by 2 into 4 into 2 square. That equals to 24 plus 8. That equals to 42 meters. Second method, v square minus u square equals to 2as. S equals to v square minus u square by 2a. That equals to 25 square minus 70 square by 2 into 4. That equals to 625 minus 289 by 8. That equals to 336 by 8. That equals to 42. నాకైతే పైదే కిందది ఈజీగా అనిపించింది. ఫస్ట్ మెథడ్ అయితే టఫ్ ఉంటుంది, ఎందుకంటే ఈక్వేషన్ ఈ సింప్లిఫికేషన్ మనకి చిన్న తప్పు వచ్చినా సరే మొత్తం ప్రాబ్లం అంతా పోతుంది. ఇదైతే బాగా ఉంటుంది. v అనేది 25, u 17 by 2 into 4, a అనేది 4 కాబట్టి మీకు స్క్వేర్స్ చేసుకొని మల్టిప్లికేషన్ చేసుకొని బై చేసుకొని 42 వచ్చేస్తుంది. ఇది చాలా ఈజీ అనమాట. ఇదైతే సింప్లిఫికేషన్లో ఏ తప్పు వచ్చినా పోతుంది. సో ఇంత పెద్ద దీన్ని మనం డివిజన్ చేసుకోవడం అనేది టఫ్ కదా, మరి దాన్ని ఈజీగా ఎలా చేసుకోవాలో ఇక్కడ రాస్తున్నాను చూడండి. by 8 కదా, 2 2s 2 4s 8, 2 8s 16, 2 6 12, 2 ఇప్పుడు 2 2s 4, 2 4s 8, 8s 16, 2 1s 2, 2 4. ఇంత ఈజీగా అయిపోయింది కదా. ఇక్కడ మనము డివిజన్ చేసుకోకర్లేదు. 2 6 అదే 2 8s 16 ఎందుకు వేసుకున్నామంటే 3 ఈ టేబుల్లో ఉండదు కాబట్టి 8 వేసుకున్నాం. ఇక్కడ 2 6 12 కదా, అంటే 12 + 1 13.
అప్పుడు 3 ఇక్కడ వేసుకొని 1 పైకి వెళ్తుంది. అప్పుడు 2 1s 2 + 1 330 3 వస్తుంది. సో అప్పుడు 168 అవుద్ది. దీన్ని ఇలా ఇప్పుడు ఇదైతే 2 8 16 2 4 8 2 2 4 2 4 8 ఇలా. ఓకే, ఇప్పుడు మనం టైం టేకన్ ఎలా ఫైండ్ అవుట్ చేద్దామో చూడండి. ఫార్ములా, ఇది ఫార్ములా యూస్ చేసుకొని అండ్ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ అది చాలా ఈజీ. మనకు వాల్యూస్ తెలియాలి, ఫార్ములా తెలియాలి, అంతా అయిపోతుంది. అండ్ ఇక్కడ ఒక్కటే చెప్పాలి మీకు, ఏదైనా బాడీ రెస్ట్ నుంచి ఒక ప్లేస్ రెస్ట్లో ఉండి మూవ్ అయితే దాని ఇనీషియల్ వెలాసిటీ వచ్చి 0 అవుతుంది. ఎగ్జాంపుల్కి మీకు ఎలా చెప్పాలంటే, ఇది ఒక బైక్ అనుకుందాం. ఈ బైక్ రెస్ట్లో ఉంది చాలా ఎంతో ఒక 1 సెకండ్ 2 సెకండ్స్ అలా రెస్ట్లో ఉంది. తర్వాత ఏదో బ్రేక్ఫాస్ట్కి ఆవిడ తిని వెళ్ళి మళ్ళీ వచ్చారు. ఈ బైక్ మీద కూర్చొని ట్రావెల్ చేశాడు ఒక 50 మీటర్స్. అప్పుడు రెస్ట్ నుంచి స్టార్ట్ అయింది కదా ఈ బాడీ, కాబట్టి U = 0. ఇనీషియల్ వెలాసిటీ 0 అవ్వాలంటే ఫైనల్ వెలాసిటీ 0 ఎలా అవుతుందంటే, ఈ బాడీ స్పీడ్ వెళ్ళి ఎంత స్పీడ్తో వెళ్ళి బ్రేక్స్ అప్లై చేసి ఆగితే దాని ఫైనల్ వెలాసిటీ 0 అవుతుంది అన్నమాట. ఓకే, అంటే అక్కడ వాల్యూ ఇవ్వకపోతే 0 తీసుకోవాలి. లేదంటే అక్కడ ఎలా వెళ్ళిందో మనకు తెలియదు, ఇవ్వలేదు, జస్ట్ అలా ఇచ్చేసారు. ఇక్కడ 50 ఈజ్ ఫైనల్ వెలాసిటీ అంటే 50 వేసుకో. లేదు, ద బైక్ స్టాప్డ్ బై అప్లయింగ్ బ్రేక్స్ అంటే V = 0 వస్తుంది. ఓకే, ఇప్పుడు రీట్రడేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. రీట్రడేషన్ అనే వర్డ్ వచ్చిందంటే అది మైనస్. అది ఆన్సర్ ఇవ్వకపోయినా మైనస్లోనే వస్తుందన్నమాట. ఎగ్జాంపుల్కి మీకు ఆప్షన్స్లో 100 200 300 ఇస్తే 500 ఇచ్చాడు అనుకోండి, అక్కడ మైనస్ ఇవ్వలేదు. అది రీట్రడేషన్ కాదు, బిట్ తప్పు యాడ్స్ అనుకోకూడదు. అక్కడ ఇచ్చినా ఇవ్వకపోయినా రీట్రడేషన్ కాబట్టి 0 మైనస్లో వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ చూద్దండి. ఇందులో ఒకటి రీట్రడేషనే. ఇక్కడ యూనిఫామ్ రీట్రడేషన్ ఆఫ్ 3 ఇచ్చాడు కదా, ఇక్కడ మైనస్ మనమే పెట్టుకోవాలి. ఇప్పుడు km/hని మనం m/s మార్చాలంటే *y/18 చేసుకోవాలి అంతే. ఈ ఫార్ములాలు జస్ట్ మీకు ఫార్ములా తెలియాలి అండ్ యూనిట్స్ తెలియాలి, అంతే, మీకు అన్నీ ఈజీ. ఓకే, బాయ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్. మీకు ఇంకా ఫిజిక్స్లో కానీ కెమిస్ట్రీలో కానీ మ్యాథ్స్లో కానీ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా నేను చెప్పాలంటే, ప్రతి గోల్ అండ్ ప్రతి కాన్సెప్ట్ చెప్పాలంటే మీరు నాకు వీడియోస్కి లైక్స్ చేసి సబ్స్క్రైబ్ చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.